Good morning, my dear students. Welcome to online classes. This is C.H. John Paul, lecturer in English of Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. We have been discussing about the first year, second semester English syllabus, lesson wise, topic wise explanations. We have seen syllabus, skills, and some more topics also, like vocabulary building, how to improve the vocabulary, conversion of words, one word substitutes, affixation, compounding, analogy, words often confused. All these topics are completed. One or two lessons are discussed. Now we are discussing the most important topic, collocations. This is a very important topic. What is a collocation? What is the definition of collocation? Why learn collocations? How many types of collocations? This is the direct essay question, 10 marks. So, listen and follow the running notes also. What is a collocation? It means a collocation. It means a collocation is two or more words that often together. It is two or more words that often together. These combinations just sound right, RIGHT, to native English speakers who use them all the time. On the other hand, other combinations may be unnatural and just sound wrong. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొలోకేషన్స్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు జాయింట్గా కలిసి ఉచ్చారణ చేయడం. ఈ కాంబినేషను రైట్గా ఉండాలి అంటే ఇంగ్లీష్లో న్యాచురల్ ఇంగ్లీష్, అన్యాచురల్ ఇంగ్లీష్. అన్యాచురల్ ఇంగ్లీష్లో సౌండ్ రాంగ్ ప్రొనౌన్సియేషన్ చేస్తూ ఉంటారు, అంటే మ్యాచ్ అవ్వదు కాంబినేషన్కి. న్యాచురల్ అంటే 100% టూ ఆర్ మోర్ వర్డ్స్ టుగెదర్ చేసినప్పుడు, జాయిన్ చేసినప్పుడు కలుస్తుంది. అందుకే క్లారిటీగా చెప్పాను, దీస్ కాంబినేషన్ జస్ట్ రైట్ సౌండ్ అన్నమాట, జస్ట్ సౌండ్ రైట్ టు నెగిటివ్ English speakers who use them all the time. On the other hand, అంటే మరొక వైపు చూస్తే other combinations may be unnatural and just sound wrong. అన్యాచురల్ రాంగ్ కాంబినేషన్ అన్నమాట. డెఫినేషన్ చూస్తే, in the English language,
Collocation refers to a natural combination of words that we closely affiliated with each other. అంటే న్యాచురల్ కాంబినేషన్, న్యాచురల్ ఇంగ్లీష్లో ఈ కాంబినేషన్ అనేది క్లోజ్గాను 100% పర్ఫెక్ట్గాను ఉంటుంది. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ పే అటెన్షన్. పే అటెన్షన్, పే అనేది ఒక వర్డ్, అటెన్షన్ అనేది ఒక వర్డ్. ఈ బోత్ వర్డ్స్ ఎఫిలియేటెడ్ అనేది లేదా టుగెదర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోని చూడండి. దిస్ ఈజ్ న్యాచురల్ ఇంగ్లీష్. పే అటెన్షన్, ఫాస్ట్ ఫుడ్, మేక్ యాన్ ఎఫెక్ట్, 3 వర్డ్స్ వచ్చాయి, 2 ఆర్ మోర్ అన్నాను. పవర్ఫుల్ ఇంజిన్, పవర్ఫుల్ ఇంజిన్. సో మీరు ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. మీరు న్యాచురల్కి అన్యాచురల్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కొలోకేషన్స్ మేక్ ఇట్ ఈజియర్. కొలోకేషన్స్ మేక్ ఇట్ ఈజియర్ టు అవాయిడ్ ఓవర్ యూజ్డ్ ఆర్ ambiguous words like very, nice or beautiful. By using a pair words that fit the context better and that have a more precious meaning. ఇక్కడ కొలోకేషన్స్లో ఈజీగా మనం బ్యూటిఫుల్గా, అంటే అంబిగ్యూయస్ అంటే ఇంట్రెస్ట్గా, బ్యూటిఫుల్గా ఆ వర్డ్ జాయింట్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఈ 3 పదాలను ఉపయోగించేవి కరెక్ట్గా జాయిన్ చేయగలగాలి. వెరీ కానీ, నైస్ కానీ, బ్యూటిఫుల్ కానీ పేర్స్ని పర్ఫెక్ట్గా ఫిట్ చేయగలగాలి. అది అన్నాడు చూడండి. కొలోకేషన్స్ మేక్ ఇట్ ఈజియర్ టు అవాయిడ్ ఓవర్ యూజ్డ్ అవాయిడ్ చేయాలంటే ఆర్ ambiguous words like very, nice, beautiful by using a pair of words that fit the context better. అంటే ఓవర్గా కాకుండా కాంటెక్స్ట్కి కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. బెటర్ అండ్ దట్ హ్యావ్ ఏ మోర్ ప్రీసియస్ మీనింగ్. అట్లా ఉపయోగించడం వల్ల ఇందులో ఓవర్ అనేది తగ్గి బ్యూటిఫుల్ అనేది, నీట్నెస్ అనేది వస్తుంది. స్కిల్డ్ యూజర్స్ ఆఫ్ ది లాంగ్వేజ్ can produce effects such as humor by varying the normal patterns of collocations. So this approach is easy, especially popular with poets, journalists and advertisers. ఈ కొలోకేషన్స్ 99% ఎక్కువ ఉపయోగించి ఫాలో అయ్యే మెథడ్ ఎవరు అంటే ఈ మెథడ్ని పోయిట్స్ ఎక్కువ వాడుతుంటారు. ప్రేజింగ్, ఓటు లింకప్ సెట్ కుదరాలి పోయమ్ని మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక లైన్ని. అట్లానే జనరలిస్ట్ ఉంటారు కదా, ఈయన వాళ్ళు కూడా వర్డ్ ప్రేజింగ్ అనేది టుగెదర్ చేయడం, కొలోకేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక థర్డ్ వన్ అడ్వర్టైజర్స్, పబ్లిషర్స్ అట్రాక్ట్ చేయాలి, బ్యూటిఫుల్ వర్డ్స్ని యూజ్ చేయాలి, ఇన్వాల్వ్ చేయాలి, సూటబుల్ ఫిట్ వర్డ్స్ని స్కిల్డ్గా వాళ్ళు వాడుతుంటారు. అంటే నైపుణ్యం, స్కిల్డ్ అని. ఇవి చాలా ఉపయోగపడి ఎక్కువ ఉపయోగించేవి. లుక్ ఎట్ దీస్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ ఇంగ్లీష్, అన్యాచురల్ ఇంగ్లీష్కి ఇక్కడ మనం డిఫరెన్సు
చూడొచ్చు వర్డ్స్ ఈ విధంగా అవి లింకప్ అయ్యాయి, మ్యాచ్ అవ్వలేదో చూడొచ్చు. ఇది న్యాచురల్ అనేది రైట్ సౌండ్, అన్యాచురల్ అనేది రాంగ్ సౌండ్. ఆల్రెడీ ఇంట్రడక్షన్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో న్యాచురల్ ఇంగ్లీష్లో ద ఫాస్ట్ ట్రైన్, అన్యాచురల్ ఇంగ్లీష్లో ద క్విక్ ట్రైన్. సో నేను స్ట్రైక్ ఆన్ చేశాను క్విక్ అనేది, రాంగ్ సౌండ్ అని. ఫాస్ట్ ఫుడ్ రైట్ సౌండ్, క్విక్ ఫుడ్, క్విక్ దిస్ ఈజ్ ద రాంగ్ సౌండ్. ఏ క్విక్ షోయర్ దిస్ ఈజ్ ద రైట్. ఏ ఫాస్ట్ షోయర్ రాంగ్. ఏ క్విక్ మీల్, ఏ ఫాస్ట్ మీల్. సో వేరియేషన్ బిట్వీన్ న్యాచురల్ ఇంగ్లీష్ సౌండ్ అండ్ అన్యాచురల్ ఇంగ్లీష్ సౌండ్. ఈ డిఫరెన్స్ని మీరు ఇక్కడ ద ఫాస్ట్ ట్రైన్కి ఫాస్ట్కి వర్డ్కి మ్యాచ్ అయింది, టుగెదర్ సూటబుల్ అయింది, ఫిట్ అయింది, మీనింగ్ఫుల్గా ఉంది. సో అదే ద క్విక్ ట్రైన్ అంటే క్విక్కి ట్రైన్కి వర్డ్ ఏమవ్వలేదండి, మ్యాచ్ అవ్వలేదు, రిలేషన్ లేదు, మీనింగ్ లేదు, సౌండ్ రాంగ్ అయ్యింది అన్నమాట. సో అన్యాచురల్ ఇంగ్లీష్కి న్యాచురల్ ఇంగ్లీష్ కాదు, పైగా టూ వర్డ్స్ కాంబినేషన్లో కూడా సెట్ అవ్వలేదు. సో సరే, ఇది డెఫినేషను, మీనింగు, దాని ఇంపార్టెన్సు లిటిల్ బిట్గా మనం నేర్చుకున్నాం. వైల్ అండ్ కొలోకేషన్స్ని ఎందుకు నేర్చుకోవాలనే విషయాన్ని మనం చూద్దాం. యువర్ లాంగ్వేజ్ విల్ బీ మోర్ న్యాచురల్ అండ్ మోర్ ఈజీలీ అండర్స్టూడ్. నీ భాష, మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇతరులకు అర్థం కావాలి అంటే ఈజీగా, ఖచ్చితంగా న్యాచురల్ ఇంగ్లీష్ని యూజ్ చేయాలి. ఆ న్యాచురల్ ఇంగ్లీష్ని యూజ్ చేయాలంటే సౌండ్ టుగెదర్ అంటే కలపడం, కాంబినేషన్ని యూసేజ్ మనకు క్లారిటీగా రావాలి. 2, యూ విల్ హ్యావ్ ఆల్టర్నేటివ్ and richer ways of expressing yourself. You will have alternative and richer ways of expressing yourself. ఎందుకు నేర్చుకోవాలి అంటే యూ విల్ హ్యావ్ ఆల్టర్నేటివ్ అండ్ రిచర్ వేవ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ అంటే మనము బ్యూటిఫుల్గా ఉండాలంటే మన వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్, వే ఆఫ్ ప్రజెంటింగ్, వే ఆఫ్ ఇంటరాక్షన్, ఇవి మనము రిచెస్ట్గా అంటే మనీ పరంగా కాదు, ఇక్కడ ఆ వేవ్స్ మెథడ్స్ని, అప్రోచ్ని మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా కొలోకేషన్స్ని నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ థర్డ్ ఎందుకు నేర్చుకోవాలంటే ఇట్ ఈజ్ ఈజియర్ ఫర్ అవర్ బ్రెయిన్స్ టు రిమెంబర్. ఇది చాలా ఈజీగా మనం బ్రెయిన్ క్యాచ్ చేస్తుంది. వెరీ నైస్, వెరీ గుడ్, ఫాస్ట్ ట్రైన్, ఫాస్ట్ ఫుడ్. సో ఈ వర్డ్స్ చూడండి ఎంత ఈజీగా మనకి గుర్తొస్తున్నాయో. అండ్ యూజ్ లాంగ్వేజ్ ఇన్ sequence or block rather than as sign words. రిమైనింగ్ సైన్ పోస్ట్ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడం కంటే కొన్ని ఫ్రేజెస్ని, క్లాజెస్ని లేదా ఇబ్బందికరంగా ఉండే కొన్ని పదాలు మనం గుర్తుపెట్టుకోవడం కంటే ఈ కొలోకేషన్స్ మైండ్ చాలా ఈజీగా క్యాచ్ చేస్తుంది. అది మరలా ఎప్పటికైనా
గుర్తుపెట్టుకున్న స్టోరేజ్ని సేవ్ చేస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంటాయి కొలోకేషన్స్. సరే, నెక్స్ట్ మనం డిస్కస్ చేయవలసిన పాయింట్ ఏంటంటే హౌ టు లెర్న్ కొలోకేషన్స్. కొలోకేషన్స్ని ఎట్లా మనం నేర్చుకోవాలి? ఫస్ట్ వన్, be aware of collocations and try to recognize them when you see or hear them. Be aware of collocations. మనం సాధ్యమైనంత వరకు కొలోకేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2, ట్రై టు రికగ్నైజ్ దెమ్. మనము సాధ్యమైనంత వరకు ఈ కొలోకేషన్స్ ఎక్కడ చూసినా చెవిన పడినా మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు లెర్న్ కొలోకేషన్స్. డోంట్ ఫర్గెట్ ఇట్. when you have listened, when you have see, when you have hear, so try to recognize. Second, treat collocations as single blocks of language. As single blocks of language. Think of them as individual blocks or chunks and learn strongly support, not strongly plus support. ఈ కొలోకేషన్స్ అనేవి మనము ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయగలిగి నేర్చుకోగలిగితే నేర్చుకునేటప్పుడు స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే దే ఆర్ సపోర్ట్, ద వర్డ్స్ ఆర్ సపోర్ట్ టు ఇంటరాక్షన్ విత్ అదర్స్ వెరీ వెల్. ఇతరులతో పరిచయము చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్, వెన్ యూ లెర్న్ ఏ న్యూ వర్డ్, write down other words. When you learn a new word, write down other words that collocate with it. Once again repeated this word. When you learn a new word, write down other words that కొలోకేట్ విత్ ఇట్. అంటే బ్రాకెట్లో మీకు రాశాను చూడండి. రిమెంబర్ రైట్లీ, రిమెంబర్ డిక్షనరీ, రిమెంబర్ వాల్యూలీ, రిమెంబర్ వైడ్లీ. అంటే వెన్ యూ హ్యావ్ లెర్న్ ఏ న్యూ వర్డ్, ఒక కొత్త పదాన్ని మనం నేర్చుకుంటున్నాం. డౌన్ అదర్ వర్డ్స్ దట్ కొలోకేట్ విత్ ఇట్. ఆ పదానికి ఏ పదాలైతే కొలోకేట్ అవుతాయో, కొలోకేషన్స్ అవుతాయో వాటి విషయంలో మనము గుర్తుపెట్టుకోవాలి, రైట్ యూజేజ్ చేయాలి, దాని మీనింగ్ తెలుసుకోవాలి, దాని సెపరేషను కాంబినేషను మనం చేయగలగాలి. ఈ 3 మెథడ్సే కాదు, ఇంకా 4 మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ నేర్చుకుంటే మనము కొంచెం ఈజియెస్ట్గా కొలోకేషన్స్ని ఐడెంటిఫై చేయగలం. ఇకపోతే నెక్స్ట్ 4th, రీడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. రీడింగ్ ఈజ్ an excellent way to learn vocabulary and collocations in context and naturally. This is the very best method. Read as much as possible.
reading skill. Read the English newspapers. Because of the generalists use the much more collocations and use the number of words and new vocabulary or poems or advertisements. See the advertisements, use the new collocation words. So read as much as possible. Reading is an excellent way to learn vocabulary, new vocabulary, improve the vocabulary. Like you are searching, you are find out in this newspaper, English newspaper or generals or magazines, you are find in the newspaper affixations, suffix, prefix, synonyms, antonyms, homonyms, conversions words, one word substitutes, and collocation words. All these things are available in the newspapers and magazines, poems, advertisements. Way to learn vocabulary and collocations in context and naturally. So these are very important point. The next one, revise what you learn regularly. This is also very important. Revise what you learn regularly. So don't forget it. What did you do? Once revise and remember. Next, practice using new collocations. Practice using new collocations in context as soon as possible. In context as soon as possible. After learning them, practice using new collocations in context as soon as possible after learning them. So the next point, learn collocations in groups that work for you. You could learn them by topic. So learn collocations in groups, gathered one or two parts. Easily remember. Sharing new ideas, new words, new vocabulary, new collocations. Like take one topic, time, numbers, weather, money, family, relations, exercise, health. Take any topic, discuss, find out the new collocations. By a particular word, like take action, take a chance, take an exam. These are collocations. So try to learn collocations in groups. The next last point, you can find imagination and collocations in any good learner's dictionary. You can find information or collocations in any good learner's dictionary, and you can also find specialized dictionaries of collocations. You can find information on collocations in any good learner's dictionary. So use the dictionary, find out the exact meaning and sound and
phonetic symbols also, find out that. And you can also find specialized dictionaries of collocation. Collocations are available in dictionaries. You have used a pocket dictionary. That is also improving. One of the best technique. New vocabulary. Improving new vocabulary. So, if you want learn English, you must or you should have a dictionary, good dictionary, easiest, meaningfully understand dictionary you are used. Finally, I say one quotation related to the collocations. Tell me who you go with, and I will tell you who are you. Tell me who you go with. ఇది మనం సింపుల్గా చెప్పుకోవాలంటే, నువ్వు ఎవరితో వెళ్తున్నావో, ఎవరితో ఉంటున్నావో, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో చెప్పు, నేను నీ గురించి చెబుతాను. సో మన యాటిట్యూడు, మన మెథడ్స్, వేవ్స్, అర్థమైపోతాయి వాడు ఫ్రెండ్షిప్ని బట్టి, వాడు సిస్టర్ని బట్టి. సో ఇన్ దిస్ క్లాస్ క్లారిటీగా వాట్ ఈజ్ కొలోకేషన్, మీనింగ్ అండ్ డెఫినేషన్, what is the difference between natural and unnatural English, and why learn collocations and how to learn collocations నేర్చుకున్నాం. సో జస్ట్ ఇక్కడ ఒకసారి టైప్స్ ఆఫ్ కొలోకేషన్ టైప్ చెప్పి వదిలేస్తాను. నెక్స్ట్ వీడియోలో వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టైప్స్ ఆఫ్ కొలోకేషన్స్లో మనకి నియర్లీ 7 మెయిన్ కొలోకేషన్స్ ఉన్నాయి. ఒకటి adverb plus adjective collocation. Second, adjective plus noun collocation. Third, noun plus noun collocation. Fourth, verb plus noun collocation. Fifth, noun plus verb collocation. Sixth, verb plus expressing with preposition collocation. And seventh, verb plus adverb collocations. ఈ 7 కొలోకేషన్స్కి మనం క్వశ్చన్గా వస్తుంది ఎగ్జామ్లో. మనం వీటిని క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. అలాగే టైప్స్ ఆఫ్ కొలోకేషన్స్ మరియు కామన్ కొలోకేషన్స్ కూడా నెక్స్ట్ క్లాసులో, అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం. కామన్ కొలోకేషన్స్ అంటే జనరల్గా మనం ఉపయోగించి, ఇవన్నీ మనకు తెలిసిన కొలోకేషన్స్. ఆ కొలోకేషన్స్లో వెర్బ్ కొలోకేషన్ చూడాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కనుక. సో కాంబినేషన్ ఆఫ్ 2, సేవ్ టైమ్, లైక్ దిస్, బేక్ ఎర్లీ, సమ్వన్స్, టేక్ నోట్స్, మీ ఇవన్నీ కూడా కీప్ కంట్రోల్, సో కీప్ ఏ సీక్రెట్, కీప్ ఏ డైరీ, ఇట్లా ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాసులో టైప్స్ ఆఫ్ కొలోకేషన్స్ మరియు కామన్ కొలోకేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ని ఎక్సర్సైజ్ చేద్దాం. అసలే ఇవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉపయోగపడతాయి. ఈ ఎగ్జామ్లో అయితే మిమ్మల్ని క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతాడు. వాట్ ఈజ్ ఏ కొలోకేషన్, రైట్ ద డెఫినేషన్ అండ్ మీనింగ్ అండ్ టైప్స్ ఆఫ్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ కొలోకేషన్స్ అంట 10 మార్క్స్. లేదా వాట్ ఈజ్ ఏ కొలోకేషన్, రైట్ ద డెఫినేషన్ అండ్ మీనింగ్, డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ అండ్ అన్యాచురల్, ఎక్స్ప్లెయిన్ ద కామన్ కొలోకేషన్స్ అంటాడు. సో ఈ యొక్క 3 పేజెస్ మనం రీడ్ చేస్తే
సో అర్థం చేసుకోగలిగితే 10 మార్క్స్ మనకి వచ్చినట్లే. అంటే నీ 10 మార్క్స్ మీ హ్యాండ్లో ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ కొలోకేషన్స్ అండ్ కామన్ కొలోకేషన్స్ మనం డిస్కస్ చేద్దాం. అట్ ప్రజెంట్ అంటే ఇంట్రడక్షను అండ్ వేరియేషన్స్, డిఫరెన్సెస్, ఇంపార్టెన్స్, తర్వాత హౌ టు లెర్న్ కొలోకేషన్స్ ఇవి డిస్కస్ చేయడం ఈ క్లాస్లో జరిగింది. యూటిలైజ్ దిస్ క్లాస్ అండ్ టేక్ ద నోట్స్ ఆల్సో, ప్రిపేర్ ద నోట్స్ ఆల్సో. ఓకే, మెయింటైన్ ద రన్నింగ్ నోట్స్ ఆల్సో. So utilize this. Thank you so much all my dear students.